సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనం ఒక గెస్ట్ ఇంటికి వచ్చాం. సో ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సాంగ్ సింగర్ హరిణి. సో నిజంగా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం కూడా అందరూ కూడా రిపీటెడ్గా చూస్తూ రిపీటెడ్గా వింటూ ఉన్న సాంగ్ ఏదైనా ఉందంటే సలార్ సాంగ్. సో ఈరోజు మనం హరిణి గారి ఇంటికి వెళ్ళి ఇల్లు చూద్దాం అండ్ ఇంకా సినిమా గురించి సాంగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే సాంగ్ చాలా చాలా నచ్చింది. రిపీట్ మోడ్లో నేనే కదా, నాకు తెలిసి అందరూ వింటున్నారు ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా సాంగ్ అయితే మాత్రం నిజంగా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ కంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మూవీకి కొంచెం బజ్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకా ప్రమోషన్ కూడా మీరే స్టార్ట్ చేసినట్టున్నారు మూవీకి. అంటే నేను ఫైనల్గా నా పాట వస్తుంది అనే ఒక హ్యాపీనెస్ ఒకటి, అండ్ అందరికీ ఒక చిన్న సస్పెన్స్ ఉంచుదామని వాళ్ళు రిలీజ్ చేశాకే నేను కూడా రిలీజ్ చేద్దామని ఒక ఇంటెన్షన్తో నేను కూడా వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు. రేపు ఒక న్యూస్ వస్తుంది, స్టే ట్యూన్డ్ అని మాత్రమే పెట్టాను అనమాట. ఓకే. అండ్ ఇంకా ఫస్ట్ రాధేశ్యామ్ కూడా ఫస్ట్ మీ సాంగ్ రిలీజ్ అయింది యువన్ శంకర్ రాజా గారితో, అప్పుడు మీరు షేర్ చేసుకున్నారు. సో అండ్ ఇంకా అప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్ అండ్ ఇంకా కృష్ణకాంత్ గారు లిరిసిస్ట్. సో సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు సింగిల్గా. ఎస్ రైట్. సో ఇంట్లోకి రావడంగానే మొత్తం టాయ్స్ కనిపిస్తున్నాయి. మా వాడు విపరీతంగా ఎక్కడున్నా కూడా బొమ్మలు అలా పరిచేస్తాడు. సో దాన్ని అలా ఉత్తిగా పారేయడం ఎందుకని అలా సోఫా మీద డెకరేట్ చేసామంతే. ఓకే రైట్. సో ఇటువైపు చూసుకుంటే మొత్తం అవార్డ్స్తో నిండిపోయింది మొత్తం కూడా. అవును, అంటే మేము కట్టించేటప్పుడు ఇద్దరికి అని కట్టించుకోలేదు. నా అవార్డ్స్ సగం కాకినాడలోనే ఉండిపోయాయి, సగం కాదు ఆల్మోస్ట్ అన్ని అక్కడే ఉండిపోయాయి. ఇవన్నీ తనవి నావి కలిపి కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. సో ఇక్కడ ఇంకా అన్ని అవి కూడా తెస్తే సరిపోదని మా అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీ అయిపోతుందని చెప్పి అక్కడే కొన్ని వదిలేసాను. సో ఇద్దరివి కంబైన్డ్గా ఉండే మెమెంటోస్ అన్ని కూడా. ఓకే. మీ మెమెంటోస్, మీ అవార్డ్స్ బాగా మెమరబుల్ ఉన్నవి, ఎందుకంటే ఎవరో నాకు తెలీదు. స్పెషల్, మీకు బాగా స్పెషల్ అనిపించేవి? పాడుతా తీగ ఇద్దరికి కామన్ గా ఒకటే సేమ్ మెమెంటో ఇద్దరు, నాది అదే తంది అదే. సో అది కాకుండా బామా కావలిలో ఎవ్రీ ఇయర్ అది వాళ్ళు కండక్ట్ చేసే కాంపిటీషన్స్, బాలుగారి సంస్మరణ సందర్భంగా మ్యూజిక్ అకాడమీ, బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనే సంస్థ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఓకే. ఇది ఆకృతి వాళ్ళు నాకు ఇచ్చిన అవార్డు అనమాట, బెస్ట్ సింగర్గా. కోయిలమ్మ అనే సీరియల్కి నేను మధుకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ హౌస్ అది. సో ఆర్కే ప్రొడక్షన్స్కి నేను ఆల్మోస్ట్ 300 సాంగ్స్ వరకు ఆయన కంపోజ్ చేశారు. దానిలో మెజారిటీ 200 సాంగ్స్ దాటి నేను పాడాను ఆ సీరియల్కి. ఓ నైస్. సరే, ఇంకా సలార్ విషయానికి వస్తే ఫస్ట్ ఎట్లా అసలు మీకు మీ వాయిస్ని ఎలా పిక్ చేసుకున్నారు రవి బస్రూర్? బేసిక్గా సార్కి నేను ఆల్రెడీ ముందు కూడా వర్క్ చేశాను వేరే మూవీస్కి. కాకపోతే ఈ మూవీకి నేను పాడలేదు, ఇది ముందు పాడలేదు. వేరే సాంగ్స్ అవుతున్నప్పుడు నేను ఉండి జస్ట్ చూడ్డానికి సాంగ్ ఎలా పాడుతున్నారు, డిక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూడ్డానికని నేను వెళ్ళాను, ఒకరితో పాడించడానికి. ఇంకొక సాంగ్ వచ్చేసి లిరిక్స్ అవి కూడా చూడ్డానికి అండ్ కోరస్ పాడించడానికి అని వెళ్ళాను. సో అలా వర్క్ చేశాను ఈ సినిమాకి. బట్ పాట నాకు వస్తుందని, ఈ ఒక పాట నా కోసం ఉందని నాకు తెలియదు. ఓకే. అది ముందే కంపోజ్ చేశారు, ఆల్రెడీ ట్రాక్ పాడించారు. బట్ ఫైనల్గా అది ఫైనల్ వాయిస్ చేయడానికి ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి పాడతారా అని అడిగారు. సో డెఫినెట్లీ పాడతాను సార్ అంటే, మీరు ఇంట్లోంచి రికార్డ్ చేసి పంపించవచ్చు అని చెప్పారు. సో అది నేను మా ఇంట్లోనే స్టూడియోలోంచి రికార్డ్ చేసి పంపించాను. ఓకే. మీకు ట్రాక్ పంపించారు? అవును. ఓకే. సో ఆ ట్రాక్తో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాన్ని సింక్ చేసుకుని మొత్తం అంతా మ్యూజిక్ అది బ్యాలెన్స్ చేసుకుంటారు? మొత్తం మ్యూజిక్ పంపించలేదు, జస్ట్ ట్రాక్ మాత్రం పంపించారు. అది విని నేను ట్రాక్ వాయిస్ ఎవరైతే పాడారో తనది విని యాస్టిస్ పాడడం జరిగింది. అండ్ కొన్ని కరెక్షన్స్ ప్రశాంత్ నీల్ గారు అండ్ రవి బస్రూర్ గారు కూడా చెప్పి కరెక్ట్ చేయించారు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ వరకు కూడా. ఓకే.
కానీ మేడం ఫస్ట్ మీకు ట్యూన్ ఇచ్చినప్పుడు సో అండ్ ఇంకా ఆ లిరిక్స్ కూడా చూసినప్పుడు మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు సో ఇది సంగీతం వచ్చినట్టు కాకుండా ఒక విలేజ్ అవును లిరిక్స్ అమ్మాయి పాడినట్టు చూసినప్పుడు కాదు ఉండాలి. కానీ ఆయన పర్సనల్గా చెప్పారు ఇది కంప్లీట్గా రాగా కావాలి, మెలోడియస్ సాంగే బట్ మెలోడీగా వద్దు, వాయిస్ మెలోడీగా ఉండకూడదు, కొంచెం రా ఫీల్, పల్లెటూరు వాళ్ళు, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి పాడేలాగా ఉండాలని చెప్పారు. సో ఆ విధంగానే మళ్ళీ దాన్ని నేను మౌల్డ్ చేసుకొని ఆయన చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని పాడడం జరిగింది అనమాట ఈ సాంగ్ని. ఓకే, అంటే ఒక పెద్ద ప్రాజెక్టు అక్కడ నుంచి మీకు ఆయన ఇన్పుట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పినప్పుడు సో ఇక్కడ నుంచి మనం అంటే ఎంత బెస్ట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అంటే సంగీతం రానట్టు ఒక విలేజ్ అమ్మాయిలాగా పాడాలి అంటే ఎలా పాడితే బాగుంటుందని మీరు ఎట్లా రిహార్సల్ చేశారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పాడినప్పుడు మీకు వాయిస్తో ఎట్లా వచ్చింది, సో దాని ఫైనల్ వచ్చే వరకు ఎలా మాడ్యులేషన్ ఎలా చేశారు? అంటే ఫస్ట్ పాడినప్పుడు నేను నా ఓన్గా ఫ్రెండ్షిప్ సాంగ్ కదా, మెలడీగా ఉంటుంది, స్లో సాంగ్ కాబట్టి దీన్ని కొంచెం సాఫ్ట్గానే పాడాలని అనుకున్నాను. సో తర్వాత ఆయన చెప్పాక దాన్ని కొంచెం బోల్డ్గా ఓపెన్ సింగింగ్ ట్రై చేశాను అనమాట. సో అది సెకండ్ టైం ఓకే అయింది సాంగ్. సో మా కోసం అంటే సాంగ్ నేను ఎలాగో రిపీట్లో వింటున్నాను, బట్ లైవ్లో మీరు పాడితే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే మీరు పాడినప్పుడు ఎట్లా ఉంది, ఫైనల్గా అది ఎట్లా వచ్చింది, రెండు వేరియేషన్స్ పాడి చూపించాను. ఫస్ట్ టైం పాడినప్పుడు చాలా సాఫ్ట్గా మెలోడియస్గా పాడాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఈ స్టైల్లో పాడాను. ఓకే, సో వాళ్ళకి కంప్లీట్ రాగా కావాలి, అది ఇద్దరు ఫ్రెండ్స్ గురించి చాలా వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్పే ఈ సాంగ్ కాబట్టి దాన్ని ఇంకొంచెం బోల్డ్గానే కావాలి మాకు అన్నారు. అప్పుడు సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఈ స్టైల్. నైస్, సూపర్. ఎగ్జాక్ట్ మ్యూజిక్ వింటున్నప్పుడు ఎట్లా అనిపించిందో, మ్యూజిక్ లేకపోయినా మీ వాయిస్ వింటే అట్లాగే అనిపించింది. మీ వాయిస్కి నిజంగా రాధేశ్యామ్ ముందు నుంచి కూడా మీ వాయిస్కి స్పెషల్గా ఫ్యాన్స్ ఉన్నారు. రైట్. సో అండ్ ఇంకా సలార్ మూవీకి సంబంధించి మీకు ఏమైనా స్టోరీ గురించి, సిచ్యువేషన్ గురించి ఏమైనా చెప్పారు? లేదండి, స్టోరీ గురించి కానీ అసలు ఫ్రెండ్షిప్ సాంగ్ అని కూడా నేను అజ్యూమ్ చేసుకున్నదే, అది లిరిక్ చూసిన తర్వాత నాకు అనిపించింది. వాళ్ళు ఏమీ రివీల్ చేయలేదు నాకు. ఓకే, రైట్. కానీ ముందు తెలుసు సలార్ సాంగ్ సలార్గానే చెప్పారు సార్. ఫోన్ చేసినప్పుడు సలార్లో ఒక సాంగ్ ఉంది, అది మీరు పాడతారా, మీకు ఇంటికి పంపిస్తానని చెప్పి పంపించారు. బట్ స్టోరీ ఎటువంటి విధంగానూ ఏ విధంగా నాకు లీక్ చేయలేదు. ఓకే. సో ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ సాంగ్ రికార్డ్ చేసి? 1 వీక్ అవుతుంది. 1 వీక్. ఓకే. సో అప్డేట్ లేకుండా ఇట్లా ఇచ్చేసారు? లేదు, అప్డేట్ నాకు ఉంది, మీకు ఉంది. అంటే ఫ్యాన్స్కి అయితే సర్ప్రైజ్. బైట్స్ కోసం నాకు 1 డే బిఫోరే కాల్ చేసి రేపు రిలీజ్ అవుతుంది, సో మీ బైట్స్ కావాలని వాళ్ళు నాకు ముందు చెప్పారు రిలీజ్ అవుతున్నట్టు. ఓకే. అందుకే నేను ఆ పోస్ట్ అనేది ఆ రోజు పెట్టాను. ఓకే. అంటే అండ్ లోపల ఫ్యాన్స్ కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ముందే న్యూస్ వస్తుంది. సో వాళ్ళు గెస్ట్ చేసేసి నేను ఎప్పుడైతే పోస్ట్ పెట్టానో వాళ్ళు వెంటనే అక్క సలార్ గురించా మీరు పాడారా అని వరుస పెట్టి క్వశ్చన్స్. వాళ్ళకి నేను రివీల్ చేసేస్తే వాళ్ళు నా పేరు బయట పెట్టి చెప్పేస్తారని చెప్పి నేను వాళ్ళకి రివీల్ చేయకుండా ఎవరికి ఆన్సర్ చేయలేదు. ఓకే. 1 డే మొత్తం. ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ మరి ఫ్యాన్స్ నుంచి ఎటువంటి కాంప్లిమెంట్స్, ఎటువంటి రియాక్షన్స్? చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి, అసలు చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సాంగ్ చాలా బాగుంది, మీ వాయిస్ దానికి చాలా ప్లస్ అయింది అని మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కంపోజర్ అండ్ లిరిక్స్ రాసినటువంటి కేకే గారు. వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి ఆ పాటని తయారు చేశారు. అది నేను జస్ట్ వాళ్ళు ఎలా అయితే డైరెక్ట్ చేశారో ఆ విధంగా నేను పాడడం జరిగింది. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ అండి. ఓకే. సో వాళ్ళ ఎఫర్ట్స్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను పాడడం అయ్యేది కాదు. ఓకే. బట్ రికార్డింగ్ అయిన తర్వాత ప్రభాస్ గారు కానివ్వండి, లేదంటే పృథ్వీరాజ్ గారు, ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళు సాంగ్ విని ఏమైనా చెప్పడం జరిగిందా? వాళ్ళు పర్సనల్గా ఏం చెప్పలేదు, నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఏమీ లేదు.
బట్ అందరికీ నచ్చి ఉంటేనే బయటకు వస్తుంది కాబట్టి సో వాళ్ళందరూ ఈ సాంగ్ ఇష్టపడ్డారు, నేను పాడింది ఓకే చేశారు. సో అందుకే ఇవాళ ఈ పాట అందరూ వింటున్నారు. ఓకే. రవి బస్రూర్ గారితో మీరు ఇంతకుముందు KGF 2లో కూడా పాడారు కదా. సో అండ్ ఇంక ఈ సలార్కి సంబంధించి ఇంకొక 2 సాంగ్స్ కూడా వర్క్ చేశారని చెప్పారు. ఎస్. సో అంటే ఎట్లా ఉంటుంది ఆయన మ్యూజిక్ టేస్ట్ కానివ్వండి, లిరిక్స్కి సంబంధించి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లోనూ కావాలి, సో అందరినీ వాయిస్ కూడా అన్ని లాంగ్వేజెస్లోనూ సాంగ్ని కరెక్ట్గా ట్యూన్ చేసే వాళ్ళని తీసుకోవాలి. సో ఇదంతా ఎట్లా చేస్తారు ఆయన వర్క్? నేను చూసినంత వరకు కూడా ఆయన చాలా నేటివ్ మ్యూజిక్ని, అంటే కొంచెం ఎక్కువ కూడా మన లోకల్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది ఆయన సాంగ్స్లో కానీ. మీరు గమనించుంటే KGF కానీ ఇందులో కానీ ఎక్కువ కూడా ఈ ఎట్లా చెప్పాలి, నాకు చెప్పడం రావట్లేదు కానీ ఆయన పాట అంతా కూడా మనసుకు హత్తుకుని ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. చాలా వాయిస్కి ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్టు మ్యూజిక్ అంత ఓవర్ మ్యూజిక్ ఉండదు. ఆ మ్యూజిక్ ఉన్నా కూడా మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. సో మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆయనది, చాలా బాగా వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఆయనతో. నేను వర్క్ చేసినంత వరకు కూడా ఆయనతో చాలా కంఫర్టబుల్గా వర్క్ చేశాను. సో సింగర్స్ అందరికీ కూడా ఆయన అలాగే, నాతో పాటు ఇదివరకు నేను KGFకి పాడడానికి వెళ్ళినప్పుడు మేల్ సింగర్స్ ఎవరైతే నాతో అందరూ వచ్చారో అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు. ఓకే. సో ఆయన ఆతిథ్యం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని బస్రూర్ వెళ్ళినప్పుడు. ఓకే. సో చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన చెప్పాలి. ప్రశాంత్ నీల్ గారు ఆ రికార్డింగ్ దగ్గరికి వస్తారు. ఆ రోజు KGF టైంలో ఉన్నారు. KGF టైంలో ఆయన షూట్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ సింగర్స్తో చేసేటప్పుడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ని పెట్టి మొత్తం సెట్ అంతా వేసి KGF 2కి షూట్ చేశారు. ఆ రోజు ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడడం, ఆయనతో ఫొటోస్ దిగాము. ఆయన కూడా చాలా వెంటనే ఇలా ఫోటో అడగగానే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అసలు డైరెక్టర్, ఇంత పెద్ద డైరెక్టర్ అనే ఇదే లేదు ఆయన దగ్గర. చాలా అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి మాతో పాటు చాలా బాగున్నారు. ఓకే, రైట్. సలార్కి సంబంధించి అయితే మీరు ఒక సాంగ్ అయితే ఇక్కడ నుంచే పంపిస్తారు, 2 సాంగ్స్ అక్కడికి వెళ్ళి వర్క్ చేసినట్టు? లేదు, ఇక్కడే వేరే స్టూడియోలో వర్క్. వేరే స్టూడియోలో చేశారా? రవి బస్రూర్ గారు ఇక్కడికి వచ్చారా? ఆయన రాలేదు కాబట్టి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళి మీరు మానిటర్ చేయండి అని చెప్తే నేను వెళ్ళి జస్ట్ వినడానికి వెళ్ళాను. ఓకే. అంటే ఏంటి ఆ 2 సాంగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి? చాలా మంచి పాటలు అండి, చాలా బాగుంటాయి. సో అవి కూడా ఇలాగే రివీల్ చేయదలుచుకోలేదు సాంగ్స్ ఏంటి. అవి కూడా ఫ్రెండ్షిప్ సంబంధించినవా లేదా వేరే స్టోరీకి సంబంధించి? స్టోరీ నాకు తెలియదు. లేదంటే హీరో ఎలివేషన్ కి సంబంధించిన సాంగ్ డెఫినెట్ గా ఒకటి ఉంటుంది. ఒకటి ఎలివేషన్ సాంగ్ అని ఆ రోజు KK గారు ఉన్నారు ఆ రోజు స్టూడియోలో. సో ఆయన చెప్తే విన్నాను. ఆయన నన్ను సింగర్ కి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన నాకు అప్పుడు కొంచెం ఎలివేషన్ సాంగ్ ఇది ఇట్లా ఉంటుంది, సో మీరు చెప్పండి ఆవిడని అలా పాడమని అని చెప్పారనమాట. సో అలాగా ఆ ఒక్క పాట ఎలివేషన్ సాంగ్ అని నాకు తెలుసు. ఓకే. సో 2 సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. ఓ నైస్. ఇంకా ఉన్నాయేమో నాకు తెలీదు, రాబోతున్నాయేమో కూడా. సో ఓవరాల్గా సినిమాలో మంచి పాటలు ఉన్నాయి. ఓకే. సో కానీ పాన్ ఇండియా మూవీ అనేసరికి ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క సింగర్ పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మీ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ అన్ని సాంగ్స్ విన్నారా? తమిళ్, మలయాళం, కన్నడ ఎవరు బాగా పాడారు? మళ్ళీ నేనేమైనా నాకు పంపించినప్పుడే వేరే లాంగ్వేజెస్ కూడా పంపించారు. మీరు ఒక్కొక్కసారి అదే ఫస్ట్ టైం కరెక్షన్ చెప్పినప్పుడు ఒకసారి వాళ్ళు కూడా వినండి, వాళ్ళు ఇలా పాడారు. నాకన్నా ముందు వేరే లాంగ్వేజెస్ అయిపోయాయి. మేబీ తెలుగు అండ్ మలయాళం సైమల్టేనియస్గా అయినట్టున్నాయి రికార్డింగ్. సో నాకు ఆల్రెడీ కన్నడ, తమిళ్ ముందే పంపించి ఇది కూడా వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఫీల్ ఎలా ఉండాలి అనేది అని పంపించారు. సో వాళ్ళిద్దరూ కూడా చాలా బ్యూటిఫుల్గా పాడారు. హిందీలో మెనుక తను ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తుంది, తను పాడింది. ఐరా ఉడిపి అని తమిళ్లో పాడారు. విజయలక్ష్మి గారు కన్నడలో పాడారు. సో ప్రతి లాంగ్వేజ్లో బెస్ట్ సింగర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన వేరే లాంగ్వేజెస్లో. సో అందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా పాడారు. నేను ప్రతి ఒక్క పాట విన్నాను నాది రిలీజ్ అయిన తర్వాత. ఓకే. మీకు అది ఒక చిన్న టాస్కేనా? ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో వేరే సింగర్స్ పాడుతున్నప్పుడు మనం కొంతమంది బెటర్గా ఉండాలి అనేది కంపేర్ చేసుకోవడం అనేది కంపేర్ చేస్తారు. బట్ ఇక్కడ ఎవ్వరు కూడా కంపేర్ చేయలేదు. నేను ఈ 3 days నుంచి చూస్తున్నాను, రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎవరు కంపేర్ చేయట్లేదు. ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ సాంగ్ ని లవ్ చేస్తున్నారు, అదే మెయిన్. ఇప్పుడు సినిమాకి ఒక సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ లాంగ్వేజ్ లో పాట బాగుంటే వాళ్ళు బాగా చూస్తారు సినిమా, ఇంకా చూడడానికి వస్తారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు సినిమాకి. సో ప్రతి లాంగ్వేజ్ లో ఒక హిందీ వాళ్ళు అవనివ్వండి, తమిళియన్స్ అవనివ్వండి, అందరూ కూడా వాళ్ళ లాంగ్వేజెస్ లో పాటలు లవ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. సో ఆ రకంగా అందరు సింగర్స్ బాగా పాడినట్టు. ఓకే. సో మరి మీకు ఈ రాతలే ఆర్ ఇప్పుడు సలార్ సూర్యుడే సాంగ్ అంటే ఏ సాంగ్ అంటారు? అయ్యో, రెండు కళ్ళండి. ఈ రాతలే నన్ను అందరికీ పరిచయం చేసింది, సూర్యుడే అందరూ నన్ను గుండెల్లో పెట్టుకునేలాగా చేసింది. సో 2 చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ నాకు లైఫ్లో. ఓకే.
ఈ సూర్యుడే సంబంధించి ఈ సాంగ్కి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో మీ సింగర్స్ నుంచి కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, లేదంటే ఎవరైనా ఆర్టిస్ట్ నుంచి కానివ్వండి, ఎవరిది వచ్చింది? ఈ ఒక్కటని చెప్పలేను, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ మెసేజెస్ అన్నీ చాలా బాగా పెట్టారు. మా హస్బెండ్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. తనకి ఎప్పటి నుంచో నాకు ఇలాంటి సాంగ్ పాడాలని, పెద్ద సినిమాలో పాడాలి, నువ్వు అందరికీ తెలియాలి, రికగ్నిషన్ కొంచెం ఎక్కువ రావాలి అని తనకు ఒక ఉండింది అనమాట. సో అది తనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ సాంగ్ వల్ల. ఓకే, రైట్. సో అండ్ ఇంక ఇక్కడ కూడా మెమెంటోస్ చాలా అవును, ఇది ఫుల్ఫిల్ చేసినట్టు కూడా ఉంటాయి. ఓకే, మోస్ట్లీ కాంపిటీషన్స్ అన్నీ కూడా తక్కువే, ఇవన్నీ పార్టిసిపేషన్కి వాటికి వెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చినవి. అవార్డ్స్లో అంటే మీకు కూడా సాయి చరణ్ గారికి మీకు కూడా పోటీ ఏమైనా ఉంటుందా? అంటే ఏమో తనవి ఇంకా కొన్ని బస్తాల్లో దాచిపెట్టి పెట్టారు. బస్తాల్లో కూడా ఉన్నాయా? ఉన్నాయి. నేను ఇంకా ఫైనల్గా ఏమనుకున్నానంటే ఇంకా పెరిగిపోతే, ఒకవేళ అట్లా పెరిగితే చక్కగా ఏదైనా మంచి సీలింగ్ అంతా కట్టించి అన్ని నావి కూడా తెచ్చేసి డెకరేట్ చేద్దాం. మా మదర్ వాళ్ళు ఎప్పుడో రిటైర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అయినా అప్పుడైనా నేను మెమెంటోస్ తీసుకురావాలి ఇంటికి. అలా వచ్చినప్పుడు దానికి ఏదైనా అరేంజ్మెంట్ చేసుకుంటాను. సో అది బెడ్రూమ్? అదొక బెడ్రూమ్ మా అత్తయ్య గారు వాళ్ళది. కొంచెం క్లమ్జీగా ఉంది, మా వాడి టెంట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ అది మా మ్యూజిక్ రూమ్. ఇది మ్యూజిక్ రూమ్. ఓ, రికార్డింగ్స్ అవి ఇక్కడ అవుతుంటాయి. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ నుంచే మీరు రికార్డ్ చేసి పంపించేస్తారా? ట్రాక్ పంపిస్తారు? అన్నీ అని కాదు, మెజారిటీ ఆఫ్ ద రికార్డింగ్స్ మేము బయటికి వెళ్ళే చేస్తాము. ఎప్పుడన్నా ఇట్లా ఇప్పుడు రవి బస్రూర్ గారు వేరే ఊర్లో ఉంటారు, సో ఆయనకి ఎప్పుడన్నా కుదరదు, ఇక్కడికి రావడం అవ్వదు, అర్జెంట్ ఉంది సాంగ్ ఇక్కడి నుంచి పంపించాలి, ఎవరికైనా కూడా, ఏ కంపోజర్కైనా, అలాంటప్పుడు ఇక్కడి నుంచి చేసి పంపిస్తుంటాం. ఓకే, సో ఇది మీ మ్యూజిక్ రూమ్. మ్యాక్సిమం మీరు ఇక్కడే ఉంటారు ఎక్కువ అయితే? అంతే, ఫ్రీ ఉంటే. నాకన్నా ఎక్కువ తను ఉంటాడు. ఓకే, తను కంపోజింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అలాంటివి కూడా చేస్తుంటాడు, సో తను ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. ఓకే ఓకే. డైనింగ్ దగ్గర కూడా అవార్డ్స్ చూస్తూ భోజనం చేస్తారా? ఇంకా ప్లేస్ అయిపోక అక్కడ పెట్టాల్సి వచ్చింది. సాయి చరణ్ గారితో ఎప్పుడు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? మాది పాడుతా తీగ 2011-12 ఆ సిరీస్లో స్టార్ట్ అయింది. ఓకే. సో అప్పటి నుంచి 2017 దాకా దాన్ని దాచిపెట్టాము. అప్పుడు అందరికీ రివీల్ చేసి, ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు. సో అంటే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎవరు చూసారు, ఎవరెవరికి నచ్చారు? చూడడం ఏం లేదు, ఇద్దరం పార్టిసిపేట్ చేసాము, ఇద్దరం ఫైనలిస్ట్. బట్ తర్వాత ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఫీలింగ్ రావడం, తర్వాత వెంటనే చెప్పడం. నేనే చెప్పాను ముందు. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? అంటే ఎట్లా అంటే మాక్సిమం అమ్మాయిలు ప్రపోజ్ చేయరు కదా ఎక్కువ స్టార్టింగ్? అదంతా ఏం లేదండి, నేను చెప్పేశాను ముందే. ఎందుకు తను చెప్పట్లేదు, తను మొహమాట పడుతున్నాడేమో అనేసి నేనే చెప్పేశాను ముందు. సో చెప్పిన తర్వాత తను వెంటనే అదే సేమ్ రెసిప్రికేట్ చేశాడు. వెంటనే ఇమీడియట్ గా. నాకు ఉంది కానీ నీకు చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ అనేది పోతుందో అని చెప్పలేదని రెస్పాండెడ్. సో తర్వాత మా పేరెంట్స్కి ఇమీడియట్ నెక్స్ట్ డే చెప్పాము. వాళ్ళు కూడా ఇప్పుడే కాదు, కొంచెం ఆగుదాం, 4-5 ఇయర్స్ తర్వాత మీ స్టడీస్ అవి అయ్యి కెరియర్స్లో కొంచెం సెటిల్ అయిన తర్వాత చేద్దాము, అప్పటిదాకా మీకు ఇదే ఫీలింగ్ ఉంటే డెఫినెట్లీ పెళ్లి చేస్తామని చెప్పి మాట్లాడారు. సో వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి, మేము ఇద్దరం ఒకరితో ఒకళ్ళు అంతగా మాట్లాడుకోకుండా బయటకు వచ్చినప్పుడు వర్క్ రిలేటెడ్గానే ఉండి ప్రొఫెషనల్గానే బిహేవ్ చేసాం. ఓకే. ఆ లవ్ ఇప్పటి వరకు అలాగే ఉందా? ఉంది, డెఫినెట్లీ. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చిన్న చిన్న గొడవలు అనేది ప్రతి ఇంట్లో కామన్. మాకు అంత అవ్వదు, అయ్యే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే ఇద్దరం ఎదురుగుండా ఒకళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూనే ఉంటాము. సో మోస్ట్లీ మాకు అంత ప్రాబ్లమ్స్ ఏవి రాలేదు. వీఆర్ హ్యాపీ నౌ. మేబీ ఒకవేళ తిట్టుకోవాల్సి వచ్చినా పాటలతోనే తిట్టుకుంటారేమో. ఇంట్లో పాటలు కొంచెం తక్కువే, ఆ రికార్డింగ్ స్టూడియోలోనే ఉంటాం మేము. పాటలు అంటే బయటికి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉందాం, ఆ పాటల్ని వదిలిపెట్టి కొంచెం మామూలు లైఫ్ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. ఓకే. సో ఏది ఉన్నా ఆ రూమ్లోనే. ఓకే, రైట్. ఫైనల్లీ కిచెన్. అవునండి. కుకింగ్ ఇష్టమేనా మీకు? చాలా. ఓకే. ప్రస్తుతం టైం లేక వంట వాళ్ళు ఉన్నారు, బట్ టైం ఉన్నప్పుడు లేకపోతే నాకు కుక్ చేయాలనిపించినప్పుడు ఆవిడ రావద్దని నేనే చేసుకుంటాను. చాలా ఇష్టం కుకింగ్. ఓకే. సాయి చరణ్ గారు ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా?
తను ఊరికే కలిపేసి ఇది రుచిగా రావడానికి మెయిన్ రీజన్ నేనే అని చెప్తాడు. బట్ తనకి తను ఉప్మా మాత్రం చేసుకోగలడు అంతే. ఉప్మా. ఉప్మా అండ్ మ్యాగీ. ఓ సూపర్. సో నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ సాంగ్స్ ఇంకా ఏమైనా? మూవీస్ నేమ్స్ ఇంకా తెలియవు కానీ కొన్ని పాడాను. ఓకే. అవి కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నిటి మీద వర్క్ చేస్తుంటాం ఇద్దరం, అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ప్రజెంట్ ఏం రిలీజ్ అవుతుందో ఇంకా తెలియదు. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారా ఏదైనా సాంగ్ గురించి? ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పిచ్ కానీ ఏదైనా ఇటువంటివి ఎట్లా పాడాలి ఏంటి ఈ డిస్కషన్ ఉంటుంది ఏమైనా సాంగ్స్ గురించి? అంటే ఎక్కువ దాని మీద రికార్డింగ్స్ మీద స్పెండ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా అది వెక్స్ అయిపోతూ ఉంటాం. సో అందుకని ఎక్కువ దాని మీద ఏం స్పెండ్ చేయము. బట్ ఏదైనా కాన్సర్ట్స్ లాంటివి ఉన్నప్పుడు ఎవరైనా సాంగ్స్ కొత్తవి ఇచ్చినప్పుడు అవి నేర్చుకుంటూ ఉంటాం ఇద్దరం. ఓకే రైట్. సో రాధేశ్యాం తర్వాత మీకు చాలా గుర్తింపు వచ్చింది, మీ వాయిస్కి బాగా రికగ్నైజేషన్ వచ్చింది, సో అందరూ కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తర్వాత మీ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా రాధేశ్యాం తర్వాత? డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగాయి. అదేంటి అందరూ కూడా కొంచెం మంచి పాటలు అలాంటి సాంగ్స్ ఎక్కువ వాటి కోసం ఎక్కువ అడిగేవారు అనమాట. సో డెఫినెట్లీ చేంజ్ అయితే ఉంది ఆ తర్వాత. మంచి సాంగ్స్ పడ్డాయి ఆ తర్వాత ఇంకా. ఓకే. అండ్ ఇంకా సింగర్స్కి రెమ్యునరేషన్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంటుంది. సో ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకా సింగర్స్ కూడా చాలామంది మేమైతే కొంచెం తక్కువ పాడతాం అని చెప్పేసి ఉంటారు, కొంతమంది ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. సో ఇది మీరు ప్రాజెక్ట్స్ని బట్టి ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? అది మేము అడిగేదాన్ని బట్టే మోస్ట్లీ కంపోజర్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ మాట్లాడేది సింగర్స్ అడిగేదాన్ని బట్టే ఉంటుంది. అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ అంత మేము అడిగిందే ఇస్తున్నారు. ఎక్కడైనా ఒకవేళ బడ్జెట్ అంత తక్కువ ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ వర్క్ చేస్తున్నాం అలాంటి వాటికి కూడా. ఓకే. సో ఎప్పుడు నాకైతే బడ్జెట్ దగ్గర కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం రాలేదు ఓకే ఇప్పటిదాకా. అంటే నేను వాళ్ళకు ఒకవేళ నా వాయిస్ కావాలి అని పర్టికులర్గా వాళ్ళు వచ్చి అది బడ్జెట్ తక్కువైన ఫిల్మ్ అయినా నేను పాడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఒప్పుకుంటున్నాను పాడడానికి. రైట్. సో మీకు ఇంత మంచి సాంగ్స్ రావడానికి, ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ అదే ఐ థింక్. రైట్. సో ఎనీవేస్, సో ఒక మంచి సాంగ్ని అందరికీ ఇచ్చారు మీ మంచి సూపర్ వాయిస్తో. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ చాలా బాగా రిజిస్టర్ అయిపోయింది. సో ఇలాగే మంచి మంచి సాంగ్స్ పాడుతూ మాకు మంచి మ్యూజిక్ని అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్. నాకు తెలిసి సలార్ తర్వాత మళ్ళీ ఎందుకంటే మీరు డెఫినెట్గా లైవ్ పెర్ఫార్మెన్స్ ఎక్కడైనా పెడితే పెట్టొచ్చేమో అనుకుంటున్నాను నేను. అటువంటివి ఏమైనా ప్రీ రిలీజ్ లాంటిది ఏమైనా? ఏమో అది ఇంకా తెలియదు నాకు, బట్ ఒకవేళ ఉంటే డెఫినెట్లీ వెళ్తాను. ఓకే రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.